జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్ల జాతులు అధికం. మాంసాహారులైన ఈ తాబేళ్లు సంతానోత్పత్తి కోసం 20,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి మన తీర ప్రాంతాలకు వలస వస్తుంటాయి. రాష్ట్రంలో విశాఖ, బాపట్ల, శ్రీకాకుళం జిల్లాలకు ఎక్కువగా చేరుతుంటాయి. విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ, భోగాపురం ప్రాంతాలకు డిసెంబర్, ఏప్రిల్ నెలల్లో అతిథులుగా వస్తాయి. ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఒడ్డుకు చేరి ఇసుక బొరియల్లో చేరుతాయి. ఏటా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో గుడ్లు పెడతాయి. 29 కిలోమీటర్ల విశాల తీరంలో ప్రాణం పోసుకుని ఆటుపోట్ల సమయంలో సముద్రంలోకి వెళ్లిపోతాయి. ఈ సమయంలో వాటికి పక్షులు, ఇతర క్షీరదాలు, కుక్కలు, నక్కల బెడద అధికం. మరికొన్ని మెకనైజ్డ్ బోట్లు టేకువలలతో వేటాడుతున్న సమయంలో వాటిలో చిక్కుకుని చనిపోతుంటాయి. దీనికి తోడు పరిశ్రమలు, హేచరీల వ్యర్థాలు సముద్రంలో కలవడంతో మరికొన్ని మృతి చెందుతాయి. ఈ ముప్పు నుంచి వాటిని సంరక్షించేందుకు ట్రీ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి అటవీ శాఖ చర్యలు చేపట్టింది. సముద్ర తాబేలుగా పిలువబడుతున్న రిడ్లేలు సంతానోత్పత్తి కోసం బొడ్డుగురయ్యపేట, తిప్పలవలస, చేపల కంచేరు, ముక్కాం, చోడిపల్లిపేట, పులిగెడ్డపాలెం, బర్రిపేట, చింతపల్లిలో హేచరీలున్నాయి. ఒక్కో చోట 246 గూళ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ గుడ్లను 40 నుంచి 45 రోజుల పాటు కృత్రిమంగా పొదిగిస్తున్నారు. వీటి సంరక్షణకు 25 మంది సిబ్బందిని నియమించారు. ఈ ఏడాది 56,000కు పైగా గుడ్లను సేకరించి ఉత్పత్తి జరిగిన పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టారు. తాబేళ్ల గుడ్ల సేకరణ, పొదిగే సమయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. సీ టర్టిల్స్ కన్జర్వేషన్ మీద 7-8 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతోంది. ఇవి పర్టికులర్గా డిసెంబర్ నుంచి ఏప్రిల్ దాకా వస్తూ ఉంటాయి. పీక్ సీజన్ వచ్చేసి ఫిబ్రవరి, మార్చిలో ఎక్కువ ఎగ్స్ వస్తాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు వచ్చేసి 517 నెస్ట్లు, అంటే ఒక్కొక్క తాబేలు ఒక పెట్టిన దాన్ని ఒక నెస్ట్ అంటాము. 56,065 గుడ్లు వచ్చాయి ఇప్పటి వరకు. యాక్చువల్గా ఇది ఆల్ టైమ్ రికార్డ్ అండి ఈ సంవత్సరము. ఇంతవరకు ఎప్పుడు అన్ని రాలేదు. తాబేలు సముద్రం ఒడ్డుకు వచ్చి చిన్న పిట్ల గొయ్యిలా తీసి ఆ గోతులని తాబేలు గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతుందండి. ఈ సముద్ర తీరంలో ఉన్న మత్స్యకారుల్ని మేము కొంతమంది కుర్రాళ్ళని పెట్టి ఆ ఎగ్స్ని కలెక్ట్ చేసి హ్యాచరీస్ అని పెట్టి అక్కడ ఎక్కడైతే ఎంత డెప్త్లో అయితే పిట్టి తీస్తుందో అంతే డెప్త్లో ఇక్కడ పిట్టి తీసి గొయ్యి తీసి ఆ గోతిలో ఎగ్స్ పెట్టడం జరుగుతుందండి. ఏ రోజు ఆ రోజు ఎగ్స్ అన్ని పెట్టేసి అది 45 నుంచి 48 రోజులకి పిల్లలు తయారవుతాయండి. ఏ రోజు అయితే తయారయ్యో ఆ రోజే ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ అంటే సూర్యోదయం ముందే మనం సముద్రంలో విడిచిపెట్టడం జరుగుతుంది. వీళ్ళు ప్రతిరోజు కూడాను ఒక బ్యాగు, అదేవిధంగా టెంపరేచరు, థర్మోమీటరు, స్కేలు, డేటా బుక్ అన్నీ పట్టుకొని వీళ్ళు ఎర్లీ మార్నింగ్ పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడైతే తాబేలు వస్తుందో అటు వెళ్ళిన జాడ, వచ్చిన జాడ 2 జాడలు ఉంటాయి. ఆ జాడలు పెట్టి ఇక్కడ తాబేలు వచ్చిందని వీళ్ళు ఐడెంటిఫై చేసి అది ఎక్కడైతే గుడ్లు పెడుతుందో ఆ ప్రాంతంలో క్లీన్గా ఉంటుంది. దాన్ని వీళ్ళేటంటే ఐడెంటిఫై చేస్తారు. ఆ తగ్గట్టుకు మాత్రమే అక్కడ ఎంతైతే కొలతలు ఉన్నాయో ఆ కొలతలని డేటా బుక్లో తీసుకొని ఆ ఎంత కొలత వచ్చిందో ఆ కొలతల ప్రకారం పెడతాం. మనం 120 కన్నా ఎక్కువ వచ్చిందనుకో సేమ్ పెడతాం. 120 కన్నా తక్కువ గుడ్లు వచ్చాయనుకో దానికన్నా 1 ఇంచు ఎక్కి పెంచి యాచరీలో పెట్టడం అనేది జరుగుతుంది. ఆలివ్ రిడ్లేల సంతతిని కాపాడేందుకు మత్స్యకారులు వేట సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అవి తిరిగే ప్రాంతాల్లో మెకనైజ్డ్ బోట్లను ఉపయోగించరాదు. ప్రమాదకరమైన వలలను వినియోగించరాదు. ఈ అంశాలపై ట్రీ స్వచ్ఛంద సంస్థతో కలిసి అటవీ శాఖ మత్స్యకారులకు అవగాహన కల్పిస్తోంది. మత్స్యశాఖ, అటవీ శాఖ అధికారులు ఈ జాతి తాబేళ్ల సంరక్షణకు, సంతానోత్పత్తికి ఎంతో దోహదం చేస్తున్నారు. వాటి గుడ్లను సేకరించి వాటి సంతానోత్పత్తికి, వృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు. విజయనగరం జిల్లా సముద్ర తీర ప్రాంతం నుంచి కెమెరా నాగేశ్వరరావుతో ఓబ్లేష్, ఈటీవీ న్యూస్.